రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని పార్లమెంట్ ఎలక్షనే కాకుండా ఇక ముందు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో చేవెళ్లలోని పలువురు ముఖ్య నాయకులు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామంలో ముఖ్య నాయకులు అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేరించడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ గారు, సీనియర్ నాయకులు వసంతం గారు, ఆగిరెడ్డి గారు, డివిఆర్ గారు, కృష్ణారెడ్డి గారు సమక్షంలో పెంటలతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు అధ్యక్షుడు మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారి సమక్షంలో ఇంతమంది జాయిన్ అయ్యారు. మన కుటుంబం పెరుగుతూ పోతుంది, మన బలం పెరుగుతూ పోతుంది. చేయగలుగుతాం, ఇంకా బలపరుస్తాం. మొన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని పగ్గాలు వచ్చినట్టు చేశారు. ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అవుతారు. చాలా సంతోషం. జాయిన్ అయిన తర్వాత మన కార్యాచరణ ఏంటంటే రాబోయే ఎలక్షన్ నా ఎలక్షన్ ఉంటుంది, దాని తర్వాత అన్ని ఎలక్షన్లు ఉంటాయి. మీ అందరికి పదే చెప్తున్నాను, నా ఎలక్షన్ అయినా మే 13 నా ఎలక్షన్ అయిపోతే జూన్ 4 కౌంటింగ్. ఆ మధ్యలోనే ఎలక్షన్స్ అయిపోయాక గ్రామ పంచాయతీ, గ్రామ సంస్థల బాడీ ఎలక్షన్స్ అని. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అవుతాయి కాబట్టి అందరూ నాతో సెమీఫైనల్ అనుకోండి మీరు. సో करेक्ट टाइम की ज्वाइन हुआ एलिवेंट जाएंगे भाई, क्या सोच रहे थे? तो इससे क्या होता, आपको एक सेमीफाइनल मैच के जैसा रहता, ये खेल मेरा खेल आपका खेल बोल के सोच के खेलो, उसके बाद आपका फाइनल हो जाए जो भी. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్తో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్య భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.